వెల్కమ్ బ్యాక్ టు ద జనరల్ స్టడీస్. ఈ వీడియోలో మరొక విషయం మనం తెలుసుకుందాం. 8th క్లాసు సోషల్ టెక్స్ట్ బుక్ ఎస్సీఆర్టీ తెలంగాణ అండ్ మ్యాప్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఫస్ట్ లెసన్లో మరొక విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే సమయంలో గ్రీకు, ఇప్పుడు దాకా మనం పోయిన వీడియోలో బాబిలియన్స్ గురించి, సుమీరియన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం గ్రీకుల గురించి, రోమ్ వాళ్ళ గురించి, టర్కీ వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. అదే సమయంలో ఆ సమయంలో గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు అనాక్సిమండర్, గుర్తుపెట్టుకోండి. అనాక్సిమండర్ ఎవరు? గ్రీకు శాస్త్రజ్ఞుడు. మిలిటస్ దీనికి సంబంధించింది, టర్కీకి సంబంధించింది. ఈ మిలిటస్కి సంబంధించి ఇద్దరు ఉన్నారు, ఎకేటియస్, హెరోడోటస్. వీళ్ళు కూడా ప్రపంచాలను అంటే ప్రదేశాలను తూర్పు నుంచి వెరీ ఇంపార్టెంట్, ఎక్కడ నుంచి ఎక్కడ అనేది వెరీ ఇంపార్టెంట్, తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేశారు. ఎవరు? ఈ గ్రీకు వాళ్ళు, టర్కీకి చెందిన వ్యక్తులు, మిలిటస్కి చెందిన వాళ్ళు. ఓకే, బాబిలియన్స్ వల్లనే వీరు కూడా భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ సముద్రం ఉందని భావించారు. వీళ్ళు చాలా ప్రదేశాలు ప్రయాణించి తాము విన్న ప్రదేశాల గురించి, ప్రజల చరిత్రల గురించి, ఈ యాత్రలు వివరాల ఆధారంగా వాళ్ళ పటాలు తయారు చేశారు. వీళ్ళు తయారు చేసిన పటాలు ఇప్పుడు అందుబాటులో లేవు. ఎవరు తయారు చేసింది? గ్రీకులు, టర్కీ వాళ్ళు తయారు చేసిన పటాలు అందుబాటులో లేవు. అయితే వాళ్ళ వివరాల ఆధారంగా ఈ పటాలను చరిత్రకారులు తిరిగి తయారు చేశారు. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ బట్టి, వాళ్ళు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ చరిత్రకారులు తిరిగి తయారు చేశారు. చూడండి, పైపటంలో గ్రీసు మధ్యలో ఉంది. అంటే ఎవరు పాఠం తయారు చేస్తే వాళ్ళ దేశాన్ని మధ్యలో చూపించడానికి ప్రయత్నం చేసినట్టు మనం అర్థమవుతుంది. ఇక ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా అని 3 ఖండాలుగా విభజించారు. వీళ్ళు గ్రీకు వాళ్ళు ఏం చేశారు? ప్రపంచాన్ని 3 ఖండాలుగా విభజించారు. ఒకటి యూరప్, తర్వాత లిబియా, తర్వాత ఆఫ్రికా. లిబియా అంటే ఆఫ్రికాని, యూరప్, లిబియా, ఆఫ్రికా, ఆసియా, ఈ 3 ఖండాలు విభజించారు. ఈ ఖండాలను మధ్యధర సముద్రం వేరు చేస్తుందని వాళ్ళు నమ్మారు. ఈ 3 ఖండాలు వేరు చేసే సముద్రం మధ్యధర సముద్రం. దగ్గర దూర ప్రాంతాల గురించి తెలుసుకోవడం, వాటి పటాలు తయారు చేయడం పట్ల గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు ఆసక్తి చూపించారు. ప్రపంచాన్ని జయించాలని, దూర ప్రాంతాల్లో వలస ఏర్పాటు చేసుకుని వాటితో వ్యాపారం చేయాలని వాళ్ళు భావించారు. 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వరకు వచ్చిన గ్రీకు రాజు ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండర్ అని చెప్తారు కదా. ఈయన 2300 సంవత్సరాల క్రితమే ప్రపంచాన్ని జయించాలనే ఉద్దేశంతో భారతదేశానికి వచ్చారు. అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2300 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా రోమన్ వ్యాపారస్తులు ఓడల మీద భారత తీరాన్ని చేరుకుని వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంకా దాంతోపాటుగా రోమన్ వ్యాపారస్తులు, గ్రీకు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ సముద్ర ఓడల మీద ప్రయాణించి సముద్ర తీర ప్రాంతాల్లో ద్వారా వాళ్ళ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి కారణం ఏంటి? మ్యాప్లే. వీళ్ళందరికీ పటాలు ఎంతో ఉపయోగపడాయి. ఈ పటాల వల్లే రోమన్లు కానీ, అలెగ్జాండర్ కానీ, గ్రీకులు కానీ వీళ్ళందరూ కూడా భారతదేశానికి రావడానికి గల కారణం ఏంటంటే పటాలు. నావికులకు ఉపయోగపడే పటాలు చాలా ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయి. ఇంకా అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి గ్రీకులు ప్రయత్నించారు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి ప్రయత్నం చేసింది ఎవరంటే? గ్రీకులు. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా చేశారు చూద్దాం. ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే కొన్ని ప్రదేశాలను గుర్తించడానికి ప్రయత్నం చేశారు. వాటిని కలుపుతూ ఉత్తరం నుంచి దక్షిణానికి గీత గీశారు. దీనిని మెరిడియన్, మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం అంటారు. రేఖాంశాలు ఎలా వాళ్ళు గీశారంటే, రేఖాంశానికి మరొక పేరు మధ్యాహ్న రేఖ. ఎందుకు అంటే మిట్ట మధ్యాహ్నాన్ని వాళ్ళ సమయంగా తీసుకున్నారు కాబట్టి. మెరిడియన్ ఇంగ్లీష్లో మెరిడియన్ అంటే మధ్యాహ్న రేఖ అని అర్థం. మెరిడియన్ రేఖ అన్న, మధ్యాహ్న రేఖ అన్న, రేఖాంశం అన్న ఒకటే. వీళ్ళు ఏం చేశారంటే మిట్ట మధ్యాహ్నం సమయంలో, ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు అవుతుందో ఆ ప్రదేశాలను వీళ్ళు ఏం చేశారు? ఉత్తరం నుంచి అంటే ఉత్తరం నుంచి కిందకి దక్షిణానికి గీత గీశారు. అంటే నిలువుగా ఉన్నది రేఖాంశం అలా అన్నమాట. మధ్యాహ్న సమయంలో, అదే సమయంలో సమాన పొడవు గల నీడలు, ఇంకా సమాన పొడవు ఎక్కడ ఉందో అనే ప్రదేశాలను చూపిస్తూ, ఆ ప్రదేశాలను ఐడెంటిఫై చేస్తూ, ఆ ప్రదేశాన్ని పశ్చిమ నుండి తూర్పు గీశారు. కలుపుతూ గీసిన రేఖల్ని అక్షాంశాలని పేరు పిలిచారు. ఈ రెండు రకాల గీతలు ఏర్పడినప్పుడు పటం మీద గల్లు ఏర్పడతాయి. ఈ గల్లని ఏమంటారంటే గ్రిడ్ అంటారు. అదేంది కదా, గ్రిడ్. అన్ని ప్రదేశాలను గీతం మీద తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గుర్తించారు. ఈ గీతను ఖచ్చితంగా గీయడానికి అంత తేలికైన పని కాదు. అక్షాంశాలు, రేఖాంశాలు సరిగా గీయడానికి 2000 సంవత్సరాలు పట్టింది. అక్షాంశాలు, రేఖాంశాలు గీయడానికి 2000 సంవత్సరాలు పట్టింది. అయితే గీతల ఆధారంగా పటాల మీద ప్రదేశాన్ని గుర్తించడంతో యాత్రికులు, నావికులు తమ గమ్యాన్ని బట్టి దిశ మార్చుకుంటూ అక్కడికి చేరుకోవడానికి తేలికైంది. వాళ్ళకి తేలికైంది. నావికులు తాము సందర్శించిన ప్రదేశాల గురించి పటాలు తయారు చేసేవాళ్ళు, చెప్పి సహకరించేవాళ్ళు. ప్రాచీన కాలంలో ప్రఖ్యాత ఖగోళ శాస్త్రజ్ఞులు ఒకరైన టాలమీ ఈ గీతలను ఉపయోగించి సువివరమైన పటాలను తయారు చేశారు. ఈ అక్షాంశాలు, రేఖాంశాలను ఉపయోగించి సువివరమైన పటాలను తయారు చేసిన గ్రీకు ప్రాచీన భౌగోళిక శాస్త్రజ్ఞుడు ఎవరంటే టాలమీ. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం